అందరికీ నమస్కారం. సో ఫ్రేమ్ చూస్తే అర్థమైపోతుంది కదా ఎవరెవరు ఉన్నారు. సో మేమంతా కూడా శ్రీలంక వచ్చాము. ఇక్కడ రామాయణం పైన ఒక అవగాహనను తెచ్చుకోవడానికి, అలాగే చాలా విషయాలు తెలుసుకోవడానికి గురుదేవుల వారితో రావడం జరిగింది. అయితే ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు కరుణాకర్ గారు, అలాగే లలిత్ కుమార్ గారికి కొన్ని ప్రశ్నలు మీ తరపున సంధిస్తాను. వాళ్ళు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారో చూద్దాం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదట కలిగిన అనుభూతి ఏంటి? ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ కంటెంట్ ఆయన భారతవర్షాలు పెట్టకుండా వ్యాసపీఠంకి ఇస్తానంటేనే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ముందు కాపీ రైట్ మాకు ఇస్తేనే ఈ కంటెంట్ అప్లోడ్ చేయాలి. సరే, ఇక విషయంలోకి వస్తే ముందుగా శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం దర్శించుకున్నాం. భౌతికంగా అక్కడ ఇంత చలి వాతావరణం లేదు. అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి, కానీ ఇంత చలి అయితే లేదు. మంచిగా ఆధ్యాత్మికంగా ఒక పెద్ద దేవాలయం, చాలా మానసికంగా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే పక్కనే సముద్రం ఉంది. ఆ స్పిరిచువల్ వైబ్స్ అక్కడ ఫీల్ అవ్వడం జరిగింది అమ్మవారి శక్తిపీఠం దగ్గర. అక్కడే గురువుగారు అందరితో కలిసి ఒక హోమం కూడా చేయించారు. ఆ హోమంలో కూడా పాల్గొన్నాం. పూర్ణాహుతి సందర్భంలో కూడా ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి మాకు ఆ యజ్ఞ ఫలం అందేలాగా, హోమ ఫలం అందేలాగా గురువుగారు శ్రద్ధ తీసుకున్నారు. ఆ విధంగా మంచి అనుభూతి. అక్కడ శాంకరీదేవి అమ్మవారిని దర్శించుకోవటం, అక్కడ చారిత్రకంగా కొన్ని విషయాలను కూడా గమనించాం. అక్కడ దేవాలయం ప్రహరీ గోడ మీద భక్త కన్నప్పకి సంబంధించినటువంటి ఇతివృత్తంతో శిల్పాలను చెక్కడం జరిగింది. అంటే మన దేశంలో, మన భారతావనికి చెందినటువంటి భక్తుడైనటువంటి కన్నప్పని వాళ్ళు కూడా ఇక్కడ ఆ నాయనార్లలో ఒకటిగా భావించి ఆయనకి కూడా ఒక ప్రాధాన్యత కల్పించడం దేవాలయంలో, అది చాలా విశేషంగా మనల్ని ఆకట్టుకునే అంశం. అంటే వీళ్ళు ఈ విదేశీ మాఫియా ఉంటుంది కదా, మతమార్పిడి ముఠాలు, ఆర్యులు, ద్రవిడులు దిక్కుమాలిన చరిత్ర చెప్తూ ఉంటారు. సరే, భారతదేశాన్ని మోసం చేశారు అనుకుందాం ఆర్యులు. శ్రీలంక కూడా వాళ్ళే మోసం చేశారా ఆర్యులు వచ్చి? మరి వాళ్ళు వచ్చి ఇక్కడ కన్నప్పనేను శివుడిని ఎందుకు పెట్టుకున్నారు? అలాగే మనకి చదివేటటువంటి వేదం కానీ, ఇక్కడ పలికేటువంటి వేదం కానీ అక్షర దోషం లేకుండా, అక్షరం తేడా లేకుండా అదే విధమైనటువంటి వేదాన్ని కూడా ఇక్కడ వాళ్ళు పఠిస్తూ ఉన్నారు. మరి ఇది ఒక సాంప్రదాయం అనేది ఇంత విస్తారంగా వ్యాపించడం, ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో, ఎలాంటి మత మార్పిడి ముఠాలు లేకుండా, ఇది సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటిది ఈ ధర్మం అనేది. అలాగే ఆ చరిత్రలో మనకు అక్కడ సంబంధించినటువంటి అంశాల్లో ఒక ఆలయం గోడ మీద వాళ్ళు రిటర్న్గా రాశారనమాట. టెంపుల్ వాళ్ళు 7వ శతాబ్దానికి చెందినటువంటి ఒక లెజెండరీ సెయింట్, అంటే హిందుత్వానికి చెందినటువంటి ఒక సన్యాసి, ఒక లెజెండరీ, ఆయన ఈ శాంకరీదేవి అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అనేది కూడా చెప్పారు. ఆయన ఎవరో కాదు, మన శంకరాచార్యుల వారు. ఆ విధంగా కొన్ని విశేషాలు అయితే అక్కడ ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనం అశోకవనం రావడం జరిగింది. ఇక్కడ చూస్తే భౌతికంగా చాలా చలి ప్రదేశం. అంటే రావణాసురుడు సీతమ్మ వారిని ఈ చలి ప్రదేశంలో ఉంచితే ఆవిడ తొందరగా సరెండర్ అయిపోతుంది అనే భావనతో ఇక్కడ ఉంచడం జరిగింది అని గురువుగారు చెప్పారు. అయినా కూడా ఆ చలిలో ఆవిడ బాధపడుతూ రాముడి కోసం నిరీక్షించిందే తప్ప రావణాసుడికి లొంగలేదు. అంటే ఎన్ని కష్టాలు అనుభవిస్తూ వాళ్ళు ధర్మాన్ని పాటించారు అనేది మానవ జాతికి వాళ్ళు ఇచ్చిన సందేశం. పక్కనే అమ్మవారు రోజు సంధ్యావందనం చేసినటువంటి నది ప్రవాహం ఉంది, అది కూడా చాలా చల్లగా ఉంది. ఈ పక్కనే ఆలయాన్ని కూడా నిర్మించారు. అంటే సీతమ్మ వారిని ఉంచిన ప్రదేశానికి గుర్తుగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో సీతారాములు మూర్తులతో పాటు లక్ష్మణస్వామి, హనుమంతుల వారు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడైతే మాత్రం చాలా ఆధ్యాత్మికంగా, అంటే మాటల్లో చెప్పలేని అనుభూతి అంటారు కదా, అలాంటి అనుభూతిని మనం ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని పొందడమే తప్ప అది మళ్ళీ చెప్పడం అనేది భాషలో సాధ్యం కాకపోవచ్చు. అలా చారిత్రకంగా కూడా ఎన్నో ఆధారాలు మాకు ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. ప్రముఖంగా హనుమంతుల వారి పాదముద్రలు, భారీ ఆకారాలతో ఏర్పడిన పాదముద్రలు, అవి స్పష్టంగా ఒక పాదం ఆకారంతో పోలినటువంటి ఆకారాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా విశేషం ఏంటంటే శ్రీలంక గవర్నమెంట్ కూడా సర్టిఫై చేసింది ఇవి హనుమంతుల వారి పాదముద్రలు, ఇక్కడే సీతమ్మ వారిని ఉంచడం జరిగింది అనేది. సాధారణంగా లంకేయులు శ్రీలంక వాసుల్ని రాక్షసులుగా చిత్రీకరించారు, విలన్లుగా చూపించారు అని చెప్పి ఈ తుగ్లక్ బ్యాచ్ చెప్తా ఉంటారు. మరి వాళ్ళని విలన్లుగా చూపించినటువంటి, లేకపోతే రాక్షసులుగా చిత్రీకరించిన రామాయణాన్ని వాళ్ళు ఎందుకు ఆమోదించారు? రాముడు భారతదేశానికి చెందినటువంటి వాడు, అతను మాకు హీరో కాదు అని కదా వాళ్ళు చెప్పాల్సింది. అసలు ఈ చరిత్రే జరగలేదు అని కదా వాళ్ళు చెప్పాల్సింది. కానీ వాళ్ళు రామాయణాన్ని ఆమోదించారు. ఒకవేళ వాల్మీకి ఇదంతా కల్పించి రాసినట్లయితే ఇక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఆయన పెట్టిన పేర్లు ఎలా ఏర్పడ్డాయి? ఆయన పెట్టిన పేర్లని వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? అలాగే ఆయన రాసిన చరిత్రను వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? ఒక వాల్మీకి ఒక మహర్షి లేకపోతే ఒక వ్యక్తి వచ్చి వీళ్ళందరినీ, శ్రీలంక వాసులందరినీ కూడా మెస్మరైజ్ చేసేసాడా? మంత్రముగ్ధులు చేసేసి ఆయన రాసిన చరిత్రని వీళ్ళందరికీ ఆపాదించేసాడా? ఒక చిన్న లాజిక్, అది ఏమాత్రం బుర్రనో మనకు అర్థమైపోద్ది.
రెండు దేశాల మధ్య ఒకే గ్రంథానికి, పవిత్ర గ్రంథానికి సంబంధించిన చరిత్రని రెండు దేశాలు ఆమోదించడం అంటే ఇప్పుడు మతమార్పిడి ముఠాలు ఉన్నాయి, ఇవి ప్రపంచం అంతా వ్యాపించినాయి. వాళ్ళు వైరస్ లాగా అంటగడుతున్నారు, కానీ మనం అంటగట్ల. సహజ సిద్ధంగా శ్రీలంకలో పూర్వం నుంచి నమ్ముతున్నారు. పూర్వం నుంచి వాళ్ళ విశ్వాసం. ఇక్కడ వాళ్ళు వేదాన్ని పాటించడం కానీ, రామాయణంలో ప్రస్తావించిన సందర్భాలని వాళ్ళు ఆమోదించడం కానీ, ఆ చారిత్రక ప్రదేశాలు కానీ, ఇవన్నీ కూడా రామాయణం జరిగింది అనడానికి చాలా బలమైన ఆధారాలుగా మనకి శ్రీలంకలో కనిపిస్తూ ఉన్నాయి. జై శ్రీరామ్. కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు, అప్డేట్స్ ఇస్తా ఉంటే మన ఛానల్స్ లో. మీరు చూసారా, ధర్మరక్షకుడు అంటున్నారు, రాయల్ లుక్స్ లో తిరుగుతున్నారు, కళ్ళద్దాలు పెట్టుకుంటా ఉన్నారు, డ్రెస్సింగ్ స్టైల్ అని చెప్పి మన అందరినీ. అంటే దీనిపైన మీ ఎక్స్ప్లెనేషన్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ఎవరైతే అభిమానిస్తున్నారో, మన పని పట్ల ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఎటువంటి సందేహాలు లేవు, ఇటువంటి సందేహాలు అసలుకే లేవు. కానీ మాట్లాడే వాళ్ళందరికీ కూడా కొంతమంది కావాలని మాట్లాడుతున్నారు కాబట్టి మన వాళ్ళ దగ్గర కూడా మన మీద నమ్మకాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాస్త వివరణ ఇద్దాం. వేష భాషలు అనేవి ఆయా దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. బియర్ రోమన్ వన్ యూర్ ఇన్ రోమ్ అని చెప్పేసి చాలా స్టైల్గా చెప్పుకుంటారు కదా. ఇవన్నీ ఎప్పుడో మన శాస్త్రాల్లోనే చెప్పారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి. ఇక్కడ కాలం ఏంటి? పిచ్చ సైక్లోన్ తోటి పిచ్చి వానలు, విపరీతమైన చలి. ఇప్పుడు 14 degrees 15 degrees చలిలో మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చి మనం స్టైల్గా ఒక లాల్చీ పైజమా లేకపోతే ఒక లుంగి లేదా పంచె లాంటిది కట్టుకుంటే ఈ చలికి మనం అంతరం కూడా ఫ్రీజ్ గలగలలాడిపోతాయి అన్నమాట ఒళ్ళంతా కూడా. కాబట్టి ఇక్కడ మనం ఈ డ్రెస్సింగ్లోనే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు అంటున్నారు వీళ్ళు చాలా స్టైల్గా ఉన్నారు, వీళ్ళు చాలా లావిష్గా తిరుగుతున్నారు అని చెప్పేసి. అది ధర్మం కోసం పనిచేస్తున్నామంటే చిరిగిన బన్నీల్లోనూ లేకపోతే చిరిగిన లాల్చీలు వేసుకుని తిరగాలని రాసి పెట్టుందా? ఓ పక్కన పాస్టర్ గాళ్ళేమో బెంజ్ కార్లలోనూ విల్లాల్లోనూ ఉంటారా, ఇంకో పక్కన ముల్లాలేమో పెద్ద పెద్ద వీటిలో కాస్ట్లీ లైఫ్ లివింగ్ గడుపుతూ ఉంటారు, పిల్లలు కట్టుకుంటారు ముల్లాలు. మనం మాత్రం ఏమో గుడిసెట్ వాళ్ళలాగా బికార్ వాళ్ళలాగా చక్కగా చిరిగిపోయిన లాల్చీలు వేసుకుని నలిగిపోయిన పంచలు కట్టుకుని నెత్తి మీద మొత్తం ఏ ఆచ్ఛాదన లేకుండా ఈ చలి ప్రాంతాల్లో తిరుగుతూ కూర్చోవాలా. మనం ఏం చేయాలో మనకు తెలుసండి. మనం స్టైల్గా ఉంటున్నాము అంటే మనం ఇంకో 10 మందికి సందేశం ఇస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ నేటి తరం యువతకి సందేశం ఇస్తున్నాం. బాబు మీరు అందరూ ధర్మరక్షణ చేయొచ్చు. ధర్మరక్షణలోకి వచ్చినంత మాత్రాన మీ వేష భాషలు మానేసి, మీ ఆధునిక జీవితం అంతా మానేసి, అసలు మీరు ఏదో అంటే ధర్మం కోసం పనిచేయాలంటే మా స్టైల్స్ లేకపోతే మా వేషధారణ అన్నీ మార్చేసుకోవాలేమనే భయం మీకు అవసరంలా. మీరు మీలాగే ఉంటూ మీ పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలాగా చేయొచ్చు. మీ పూర్వీకులు మీకు ఇచ్చిన ఈ ధార్మిక సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు మీరిచ్చే డబ్బులతో తిరుగుతున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ జనాలు మనకి హిందూ బంధువులు మనకు సహాయం చేస్తున్నారు. వాళ్ళ సహాయం లేకపోతే మన ఛానల్స్ మనుగడ సాగించడం కూడా చాలా కష్టం, అది అందరికీ తెలిసిందే. కానీ ఇదే పరిధిలో మనం యూట్యూబ్ మీద మనకి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ మనం ఎలా తెస్తున్నాం? మనం ఎంతో కష్టపడి ఎన్నో పుస్తకాలని లేకపోతే సామాజిక స్థితిగతులను అన్నింటిని పరిశీలన చేసి మనం పరిశోధన చేసింది 10 మందికి తెలియాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీంతోపాటు సంపాదిస్తుంది కనపడుతుంది, కానీ మనం డబ్బు మాత్రమే సంపాదిస్తున్నామా? పాస్టర్ల శత్రుత్వం సంపాదించట్లేదా? జిహాదీగాళ్ళకి టార్గెట్ అవ్వట్లేదా? పోలీస్ కేసులు పడట్లేదా? మరి ఇవన్నీ కూడా సంపాదిస్తున్నాం. వారు వీటి గురించి కూడా మరి మాకు కూడా ఎలాంటివి మాకు కూడా కావాలి అని ఎవడో ముందుకు ఎందుకు రావట్లే మాట్లాడేవాళ్ళు? ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి చెప్పండి? మన క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వేలు మన వైపు చూపిస్తే 4 వేళ్ళు వాళ్ళ వైపే చూపిస్తూ ఉంటాయి. ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలి. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఈ ధర్మరక్షణ చేస్తున్నాము అంటే సన్యాసం తీసుకుని కూర్చోాలా. మన రెచ్చగొడితే అమ్మ అక్క బూతులు తిడతాం కూడా మనకు తెలుసు. ఎందుకు తిడుతున్నాము? ఎందుకంటే ఎవరికి ఏ భాషలో చెప్పాలి ఆ భాషలోనే చెప్పాలి. రోడ్ల మీద బరిగొడ్డలు పోతా ఉంటే వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్ అంటే సైడ్ ఇస్తాయా? ఇయ్యవు. కాబట్టి వాటికి ఏ భాషలో చెప్పాలో అలాగే చెప్పాలి. అలాగే మన ఆహారపు అలవాట్లు, మనం సంపూర్ణమైన సాత్విక ఆహారం తింటున్నామా? తినట్లేదు. ఎందుకంటే మనం క్షాత్రధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం. ఆ క్షాత్రానికి కావాల్సిన ఆహార పదార్థాలు, రాజసిక ఆహారం, తామసిక ఆహారాలు ఏవైతే ఉంటాయో అవి సందర్భానుసారం మనం తీసుకుంటూ ఉంటాం. ఇవి చేసేవాళ్ళు అవన్నీ మానేయాలి అని చెప్పే లెక్కైతే మనమే కాదు, భవిష్యత్తులో ధర్మరక్షణ అనే మాట ఎత్తుకోవడానికి యువతరం ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. కామెంట్లు చేసేవాళ్ళు, నెగిటివ్గా కామెంట్లు చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతో కష్టపడుతున్న వాళ్ళు వెనకలు అవుతున్నారు. ఏదైనా మీ ఆయుష్ మీరు కేటాయిస్తున్నారు హిందూ సమాజానికి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఒక విషయం, ఇప్పుడు మనం ఎంత వివరణ ఇచ్చినా, ఎన్ని విషయాలు చెప్పినా అలా ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు వంక పెట్టాలనుకుంటే బట్టల దగ్గర నుంచి, మాట్లాడే భాష దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి
అన్ని విషయాల్లో వంక పెడతారు. కాబట్టి ఇప్పుడు నేను ఫాలో అవుతుంది ఏంటంటే అలాంటి వాళ్ళందరినీ కూడా నా వెంట్రుకలతో సమానంగా భావించి నేను ముందుకెళ్ళిపోతున్నాను. అసలు వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా నాకు అవసరం లేదు. మీరు చేతనైంది పీక్కోండిరా. ఇప్పుడు మా చేతనైంది మేము చేస్తున్నాం కదా, మీకు చేతనైంది మీరు పీక్కోండి అంతే. అంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సంస్కారవంతంగా మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పొచ్చు, అర్థవంతమైన విమర్శలు చేసే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. ఇలా పనిలేనమ్మ పిల్లితల కొరిగింది అన్నట్లుగా ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలు పట్టుకొచ్చి మీరు అది మీరు ఇదే అంటే మన సమాధానం చెప్తూ మనం ఇప్పుడు మీరు చెప్పినట్లుగా టైం చాలా వాల్యుబుల్ కదా, అంత విలువైన సమయాన్ని ఈ సన్నాసుల కోసం మనం ఎందుకు వెచ్చించాలి? కాబట్టి అలాంటి వాళ్ళని నేను పట్టించుకోవడం మానేశాను. మనం భగవంతుడు ఏదైతే మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడో, ఒక బాధ్యతని ఇచ్చాడో వాటిని నెరవేర్చడానికి మన శక్తియుక్తుల్ని కేటాయించడం కానీ వినియోగించడం కానీ అది మనం చేయవలసిన ధర్మం, అది మనం చేయవలసిన కర్తవ్యం అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నవ్వే వాళ్ళు నవ్వుని ఏడ్చే వాళ్ళు ఏడవని వీ డోంట్ కేర్. మా రూట్ ఎప్పుడు ధర్మరక్షణ దేశ రక్షణ మార్గమే. అందరికీ మరొకసారి జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.